భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌట్ అయింది. 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఇంకా 8.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్స్ లోనూ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 3 వికెట్లు తీసిన త్రిష బ్యాటింగ్ లో 44 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. భారత జట్టులో ఆమెదే అత్యధిక స్కోర్. పరుణికా సిసోదియా, ఆయుషి శుక్ల, వైష్ణవి శర్మ ముగ్గురు తలా 2 వికెట్లు తీశారు. ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా టోర్నీలో అత్యధిక పరుగులు 309, 7 వికెట్లతో రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకున్నారు త్రిష. మొత్తం టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. త్రిష సొంత ఊరు భద్రాచలం. తండ్రి పేరు రామిరెడ్డి. ఈయన భద్రాచలం ఐటీసీలో ఫిట్నెస్ ట్రైనర్ గా ఉండేవారు. గతంలో రామిరెడ్డి హాకీ ప్లేయర్. అండర్-16 రాష్ట్ర హాకీ జట్లో ఆడారు. ఆ తరువాత కుటుంబ బాధ్యతల కారణంగా ఫిట్నెస్ ట్రైనర్ గా, జిమ్ నిర్వాహకుడిగా మారారు. చిన్నతనం నుండి స్పోర్ట్స్ అంటే త్రిషకి ఆసక్తి ఉండేది. అదే టైంలో రామిరెడ్డి కూడా తన కుమార్తెను క్రికెటర్ని చేయాలని అనుకునేవారు. చిన్నతనం నుండి త్రిష టీవీల్లో కార్టూన్ ఛానల్స్ చూడకుండా క్రికెట్ మ్యాచ్లు చూపించారు. క్రికెట్ మ్యాచ్లు చూస్తూనే పెరిగారు త్రిష. 2.5 ఏళ్లకే ప్లాస్టిక్ బాల్, ప్లాస్టిక్ బ్యాట్తో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు రామిరెడ్డి. 5 ఏళ్ల వయసులో తనతో పాటు జిమ్కి తీసుకెళ్లేవారు. అక్కడ టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేయించేవారు. ఆ తరువాత తనకు ఉన్న స్థలంలోనే సిమెంట్ పిచ్ ను ఏర్పాటు చేశారు. 7 ఏళ్లకే త్రిష బ్యాటింగ్, బౌలింగ్లో కొంచెం రాటుదేలారు. ఓవైపు మిథాలీ రాజ్, మరోవైపు సచిన్ టెండూల్కర్ ఆటను ఎక్కువగా చూసేవారు. ఫాస్ట్ బౌలింగ్ వేసేవారు. అయితే త్రిష బౌలింగ్ టెక్నిక్ ని చూసిన కోచ్ త్రిషను ఫాస్ట్ బౌలింగ్ కంటే లెగ్ స్పిన్ వేయాలని సూచించడంతో త్రిష స్పిన్నర్ గా మారారు. 8 ఏళ్ల వయసులోనే త్రిష జిల్లా స్థాయి టోర్నీలో విమెన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచారు. ఆ తరువాత త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి 2012లో త్రిష నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో తీసి హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ అకాడమీలోని కోచ్లు జాన్, మనోజ్, శ్రీనివాస్ కు చూపించారు. ఆ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న కోచ్ మనోజ్ త్రిష ఆట తీరును చూసి కోచింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే కుమార్తె ఒక్కదాన్ని పంపించడం సాధ్యం కాదని గ్రహించిన రామిరెడ్డి ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఐటీసీలో తన జిమ్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదులుకోవడంతో పాటు సొంత జిమ్ ను సగం కంటే తక్కువ ధరకే విక్రయించారు. అలా కూతుర్ని ఆట కోసం ఆయన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. అలా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న 2 ఏళ్లలో పలు టోర్నీలు ఆడారు త్రిష. ఆ క్రమంలోనే హైదరాబాద్ తరపున అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం అండర్-19, అండర్-23 మ్యాచ్లకు తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆ టోర్నీలో రాణించడంతో అండర్-19 ఛాలెంజర్స్ ట్రోఫీలో ఛాన్స్ వచ్చింది. ఆ క్రమంలో హైదరాబాద్ అండర్-19 విమెన్స్ కోచ్ న్యూషిన్ అల్ ఖాదర్ కు త్రిష ఆటతీరు నచ్చడం, అప్పటికే ఉన్న కోచ్లు ప్రోత్సహించడంతో ఆయన గైడెన్స్ లో మరిన్ని టెక్నిక్లు నేర్చుకున్నారు. అదే టైంలో భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా కోచింగ్ అకాడమీలో ఉండడంతో ఫీల్డింగ్ లోనూ నైపుణ్యం సాధించారు త్రిష. అలా హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టులో 12 ఏళ్లకే స్థానం సంపాదించిన త్రిష బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. ఇక అండర్-19 కి ఎంపికయ్యాక పలు మ్యాచ్లు ఆడారు. 2021లో ఛాలెంజర్స్ ట్రోఫీలో ఆడారు. శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్లలో రాణించారు. అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్లోనే అదరగొట్టారు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 51 బంతుల్లో 57 పరుగులు సాధించారు. అంతేకాదు, ఇప్పటికే అండర్-19 టీ20 టోర్నీలో బౌలింగ్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా త్రిష అరుదైన రికార్డు నెలకొల్పారు. ఇక అండర్-19 టీ20 టోర్నీలో సన్నాహక మ్యాచ్లోనూ త్రిష తన నైపుణ్యాన్ని చూపెట్టారు. త్రిష ఆడిన 3 మ్యాచ్లలో 1 డౌన్ బ్యాట్స్మెన్ గా క్రీజ్లోకి వచ్చారు. 2వ మ్యాచ్లో 36, 3వ మ్యాచ్లో 32 పరుగులు చేశారు. 4వ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన త్రిష 39 పరుగులు చేశారు. మొత్తం మీద అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో 7 మ్యాచ్లు ఆడిన త్రిష 116 పరుగులు చేయడంతో పాటు స్కాట్లాండ్పై అర్ధశతకం కూడా నమోదు చేసింది. మరికొన్ని విషయాలకు వస్తే 7 ఏళ్లకే రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా మీట్లో ఆడారు. మిథాలీ రాజ్ కూడా కొన్ని టెక్నిక్లను నేర్పారు. 2014-15లో ఇంటర్ స్టేట్ టోర్నీలో ఆడే సమయానికి త్రిషకు 9 ఏళ్లు కూడా లేవు.
ఆ క్రమంలోనే చిన్న వయసులోనే హైదరాబాద్ టీం సౌత్ జోన్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ఇక 2017-18 సీనియర్ మహిళల ఇంటర్ స్టేట్ T20 టోర్నీలో త్రిష హైదరాబాద్ తరపున అరంగేట్రం చేయడంతో పాటు అటు రైల్వేస్ ప్లేయర్ అయిన మిథాలీకి బౌలింగ్ చేయడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. T20 విమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో త్రిష ఇంగ్లాండ్ కెప్టెన్ ను స్టన్నింగ్ క్యాచ్లతో అవుట్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పింది. గెలుపులో కీలక పాత్ర పోషించింది. దాంతో త్రిష సొంతూరైన భద్రాచలంలో సంబరాలు మొదలయ్యాయి. మ్యాచ్ ఆద్యంతం టీవీల్లో వీక్షించిన అభిమానులు గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చుతూ జైహో భారత్ అంటూ నినాదాలు చేశారు. 2023 ప్రపంచ కప్ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన త్రిష 23.20 సగటుతో 116 పరుగులు సాధించింది. ఫైనల్స్ లోనూ 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక తాజా టోర్నీలోనూ ఆమె టాప్ స్కోరర్ గా నిలిచింది. 7 మ్యాచ్ల్లో 77 సగటుతో మొత్తం 309 పరుగులు సాధించింది. అంతేకాదు తన స్పిన్ బౌలింగ్ తో 7 వికెట్లు పడగొట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ లోనూ 3 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్ లోనూ రాణించి 44 పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఈ తెలంగాణ అమ్మాయికే వచ్చాయి. మ్యాచ్ తర్వాత త్రిష మాట్లాడుతూ మిథాలీ రాజ్ తనకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తనకు సహకరించిన టీం సభ్యులందరికీ ధన్యవాదాలని త్రిష పేర్కొన్నారు. తన తండ్రికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డును అంకితం చేస్తున్నానన్నది త్రిష. త్రిష టీమిండియా మహిళల జట్టులో ఆడడంతో పాటు టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదుగుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో త్రిష టీమిండియా జట్టుకు ఎంపిక కావాలని, మన దేశానికి మరిన్ని సిరీస్లు సాధించాలని కోరుకుందాం. ఇవి గొంగడి త్రిషకు సంబంధించిన అంశాలు.